2019 నుంచి 2024 మటుకు ఏదైతే ఆయన చెప్పినవన్నీ కూడా ఆయన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టాడో అన్నీ కూడా అమలు చేశాడు. 99%, 100% అంటూ బాగుండదు కాబట్టి 99% అంటున్నారు. ఆయన అన్నీ కూడా చేశాడు. కానీ ఇప్పటి ప్రభుత్వం, ఈరోజు మన కొత్త కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా మేము పాటించాలని కోరుకుంటా ఉన్నాం. మేము ప్రజల పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు గమనించండి, రైతుల విషయం గమనించండి. 8 నెలల క్రితం పొగాకు వేస్తే ఈ రోజున పార్టీ వాళ్ళని పంపించి ఎంత వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది, ఇప్పుడు మేము ఎలా కొనాలి అని కాలయాపన చేస్తూ పోతా ఉన్నారు. సూపర్ 6, సూపర్ 7 అంటున్నారు. 143 హామీలు ఇచ్చారు. ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. సంవత్సర కాలం అయింది, ఏం చేశారు? అందుకని మేమంతా కూడా మా నాయకుడు ఆదేశానుసారం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మేమంతా కూడా జనం పక్షాన, రైతుల పక్షాన, ప్రజల పక్షాన మేము యుద్ధం చేయాలని డిసైడ్ చేసుకున్నాం. ప్రతి రైతు బాధపడకుండా లాస్ట్ కేజీ మటుకు పొగాకు కానీ, మిర్చి కానీ, ఏ పంట అయినా, శనగ కానీ, వరి కానీ ఏదైనా గవర్నమెంట్ కొనాలి, లేదా ప్రైవేట్ వచ్చి కొనిపించాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆ హామీలు లెక్క పెడితే ఇంకా అది మనం ఒక చాట భారతంలాగే వెళ్తుంది. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. రైతు భరోసా అన్నారు. రైతు భరోసా పరిస్థితి ఎందుకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఆడబిడ్డ నిధి అన్నారు. ఆడబిడ్డ నిధి ఏమైందో? 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వాళ్ళకి 18,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి అన్నారు. ప్రతి ఒక్కరికి 3,000 అన్నారు. ఆ 3,000 ఏమైందో అర్థం కావట్లేదు. ఆడవారికి 1,500 రూపాయలు, ప్రతి ఆడవారికి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మటుకు 1,500 పర్ మంత్, అంటే ఆల్మోస్ట్ 18,000 పర్ ఇయర్ అన్నారు. దాని సంగతి ఏమైందో అర్థం కావట్లేదు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు. దాని సంగతి ఏందో అర్థం కావట్లేదు. విద్యా దీవెన, వసతి దీవెన, ఈ లెక్కలు పెట్టుకుంటూ పోతే ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చారు మీరు? ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చారు మీరు? మీ దగ్గర డబ్బు లేదు అంటారు. అధికారంలో రాకముందు మా నాయకుడు 2 సంవత్సరాలు కరోనా టైంలో కూడా టెన్షన్గా ప్రతి నెల ఏదైతే చేస్తారన్నాడో అది చేశాడు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? డబ్బు లేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? ఈ కాలం దాకా జనం ఉండే పరిస్థితిలో లేరు. మీరు ఇచ్చిన హామీలు మీరు అన్ని నెరవేర్చండి.